నమస్కారం అండి. నా పేరు నాగమల్లేశ్వరి. మాది గౌరవరం, ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం నుంచి వచ్చానండి నేను. ఇది కాస్మిక్ వ్యాలీకి రావటం మూడోసారి. మొదటిసారి పత్రిసార్ ధ్యానగంగా ఓపెన్ చేస్తున్నప్పుడు వచ్చామండి. అప్పుడు పత్రిసార్తో పాటు ఇక్కడ అంతా తిరిగాము. మహావతార్ బాబాజీ కేవ్స్ దగ్గరికి సారు నీళ్ళల్లో అంతటి మహానుభావుడు నడిచి వెళ్తున్నప్పుడు మాకేంటి అని ఆ చెరువులు అలా ఆయన వెంట నడిచి వెళ్ళాము. అక్కడ ధ్యానం చేశాము. అదొక అనుభవం అండి మాకు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ పత్రిసార్ బర్త్డే అప్పుడు వచ్చాము, నవంబర్ 11న. అప్పుడు ఇక్కడ సంబరాలు జరుగుతున్నాయండి. సో ఆ రోజు వచ్చి పత్రిసార్ బర్త్డేని కాస్మిక్ వ్యాలీలో అలా సెలబ్రేట్ చేసుకొని వెళ్ళాము. అప్పుడు మిట్ట మనోహర్ సారు వారంతా కూడా ఉన్నారు. అమ్మ సరోజ మేడం కేక్ కట్ చేశారు. ఆ రోజు వచ్చి ఒకసారి మళ్ళీ అంతా విజిట్ చేసుకొని వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 7 రోజుల మౌన ధ్యానం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిసి పార్టిసిపేట్ చేయడానికి వచ్చామండి. గురువారం వచ్చామండి. సో ఈ రోజుతో మౌన ధ్యానం 7 days కంప్లీట్ చేసుకుంటున్నాము. నా అనుభవాలు ఇక్కడ చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి. ఇక్కడికి వస్తే మనకి పూర్తి ప్రకృతి వాతావరణం. అంటే మనం జనారణ్యానికి దూరంగా ఉంటాము. కాస్మిక్ వ్యాలీ అంటేనే తెలుసు కదా, భూమి మీద స్వర్గం అని చెప్పారు పత్రిసార్. అలాంటి స్వర్గంలో కొన్ని రోజులు గడపాలి అన్న ఉద్దేశంతో వచ్చాము. అలాగే నేను జీకే సార్ని ఫాలో అవుతుంటానండి. జీకే సార్ సబ్జెక్ట్ని తీసుకుంటుంటాను. ఆయన కూడా నాకు మౌనంలో ఉండమని చెప్పారు కొన్ని రోజులు. ఇక్కడికి వస్తే అది కుదురుతుందని చెప్పేసి వచ్చాను నేను. ప్రతి ఒక్కళ్ళు కనీసం 3 నెలలకు ఒకసారైనా ఇక్కడికి వచ్చి రీఛార్జ్ అయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనం ప్రాపంచికంగా ఎన్నో విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి అక్కడ ఉన్న పొల్యూషన్ అంతటిని ఇక్కడికి వచ్చి క్లీన్ చేసుకొని రీఛార్జ్ వెళ్తే మనం మరింతగా ఆత్మ ఎదుగుదలకి మనకి ఉపయోగపడుతుంది. వీలైతే ప్రతి నెల, లేదంటే 3 నెలలకు ఒకసారైనా కనీసం ఒక 3 days స్పెండ్ చేయడానికి ఇక్కడ మనం పౌర్ణమి రోజుల్లో జరుగుతుందండి ఇక్కడ మెడిటేషను. అది చాలా అద్భుతంగా ఉంటుంది. సూక్ష్మలోక వాసుల అనుభవాలన్నీ కూడా మనం ఇక్కడ పొందొచ్చు. అలాగే నేను వచ్చిన రోజు సుబ్బారావు సారు ట్రెక్కింగ్కి తీసుకెళ్ళి ఆయన కొండలు ఎక్కించి అక్కడ పడుకోమన్నారండి బండల మీద. అవి అప్పటి వరకు ఖాళీ ఉన్న బండలు అయినా సరే సార్ పడుకుంటే మేము కూడా పడుకున్నాం. ఫస్ట్ కొంచెం వేడిగా ఉంది కానీ తర్వాత ఏమనిపించలేదు, చాలా బాగుంది. అలా కళ్ళు తెరుచుకొని ఆకాశం కేసి చూస్తుంటే ఎన్నో తెల్లటి చుక్కలు, మనం తెల్లగా ఎలా అంటే వజ్రపు చుక్కల్లాగా ఉంటాయి కదా, వజ్రపు తునకలు అంటారు, అలా తెల్ల చుక్కలు లెక్కలేనన్ని కనపడుతున్నాయి. కళ్ళు తెరిచి చూస్తా పడుకున్నాను. ఆ తర్వాత అంటే దగ్గరగా మనకి, ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న కీటకాల సైజులో కొన్ని ఆకారాలు అలా తిరుగుతూ, రెక్కలతోటి కొన్ని పాముల్లా కొన్ని అలా ఆకారాలు తిరుగుతూ చిన్న చిన్న సైజులో కనిపించాయండి. అదొక అనుభవం నాకు. మరుసటి రోజు ఉదయం మెడిటేషన్ చేస్తున్నప్పుడు అందరికీ సూక్ష్మలోక వాసులు కనపడుతున్నారు, అది ఇది అని చెప్తున్నారు. నాకేమొస్తుందో అనుభవం అని నేను అనుకున్నాను. సో కూర్చున్న తర్వాత కొంతసేపటి తర్వాత మేము తులసి పిరమిడ్ ప్రాంగణంలో కూర్చున్నామండి. అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాం. సరిగ్గా మాకు ఎదురుగా పెద్ద గౌతమ బుద్ధుడి విగ్రహం, అది చాలా ఎత్తుంది. ఇప్పుడు అక్కడ కొండలు ఉన్నాయి మా ఎదురుగా, ఆ కొండలంతా ఎత్తునున్న గౌతమ బుద్ధుడి విగ్రహం. దాని వెనుక గోల్డెన్ కలరు మిరుమిట్లు గొలుపుతూ వెలుగులు. ఆ తర్వాత ఆ వెలుగుల వెనకాల అంతెత్తు చెట్టు. చాలా గొప్పగా అనిపించింది ఆ అనుభవం నాకు. చాలాసేపు నేను దాంట్లో నుంచి బయటికి రాలేకపోయాను. అక్కడి నుంచి పక్కన ఒక గుహలాగా అనిపించింది. ఆ గుహలో కూడా 3 దారులు ఉన్నాయి గుహకు వెళ్ళటానికి. అప్పటికే ఒక 2 లేడీస్ వెళ్ళి అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు ఆ రాళ్ల మీద. అవి ఇక్కడ గుహ ఉంది, దీనికి దారులు ఉన్నాయి, ఒక దారి కాలిబాట కనపడుతుంది, ఇందులోకి వెళ్ళొచ్చు కదా అన్నట్టు చూస్తూ ఉన్నాను. అలా చూస్తూ ఉండగానే నాకు ఈ విగ్రహం కనపడటం, వెనక వెలుగులు, గోల్డెన్ కలర్ వెలుగులు వెరజిమ్మటం, ఆ తర్వాత పెద్ద చెట్టు, ఇవన్నీ కనిపించాయండి. చాలా నాకు ఆనందంగా అనిపించింది. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. చెప్పాను కదా, రీఛార్జ్ అవ్వటానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ అమ్మ సరోజినమ్మ
చేతి భోజనం తింటాం. చాలా అమృతంలాగా ఉంది అది. మామూలుగా మనం ఇంటి దగ్గర టిఫిన్లు, టీలు, భోజనం అన్నీ రకరకాలుగా చేసుకొని తింటాం కదా, ఇక్కడ మితాహారం పెట్టారు. దాన్ని అమృతాహారంతో పోల్చి చెప్పుకోవచ్చు మనం. చాలా బాగుందండి ఆహారం. ఆకలని తెలియలేదు, ఎనర్జెటిక్గా ఉంది, చాలా బాగుంది. సాధనకి బాగా ఉపయోగపడింది మాస్టర్స్. తప్పకుండా మీరంతా కూడా ఈ కాస్మిక్ వ్యాలీకి వచ్చి ఈ ఆనందాన్ని, ఆత్మానందాన్ని, ఆనందం అంటే ఏదో కళ్ళతో చూసి శరీరంతో పొందేది కాదు, ఆత్మానందాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందాల్సిందిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది.